అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర నిధులు రావాలంటే రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో కడియం కావ్యను గెలిపించి మన రాహుల్ గాంధీ గారిని, మన త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం, తెలంగాణ ఇచ్చిన కుటుంబం, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. బీజేపీ 10 ఏళ్ల కాలంలో 500 గ్యాస్ సిలిండర్ 1200 పెంచింది. 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ 120 పెంచింది. ఇంటికో మరి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్లు మరి నిరుద్యోగులను కోట్ల మందిని తయారు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి సత్యన్న గాని, మీ యొక్క పర్కాల నుంచి ప్రకాష్ అన్న గాని, ఇక్కడ మీ పక్కన మేము గాని అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్ లో మన వరంగల్ ఆవాజ్, మన గొంతుక ఉండాలంటే ఖచ్చితంగా కడియం కావ్య గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాటనేనే మొదలంటున్నాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నందరి బంధులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. మోహమంటూ లేని వాడు, అందరినీ కలిపేటోడు, ఈ రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడున్నా. దేవాదాయ శాఖ మంత్రివర్యులు జవానికి సిద్ధం అయిపోదా. కొండా సురేఖ గారిని తెలంగాణ పులి బిడ్డ మరువబోతూ నిన్నీ గడ్డ. ఆపు. మంత్రివర్యులు సోదరుమణి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభకు నమస్కారం. ఈరోజు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా రేగొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి, మన ముఖ్య అతిథి సోదరులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర మహిళలకు పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ తెచ్చిన తల్లి సోనియమ్మ అని నమ్మి, సోనియమ్మ ప్రభుత్వం వస్తేనే, ఇందిరాగాంధీ రాజ్యం వస్తేనే మనకు మేలు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు.
6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ఎన్నికల్లో ముందుకు వచ్చాము. ఈ రోజు ఆ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను కూడా అమలు చేస్తూ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి ఇదే క్రమంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి మనకు చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసి మన ప్రాపర్టీస్ అన్ని కూడా వాళ్ళు మాత్రం బతకడానికి మరి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఈరోజు మాఫీ చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. ఆ కుట్రను ఛేదించాలంటే ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చే నెల 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా చేతి గుర్తు మీద ఓటు వేసి కడియం కావ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అక్క. మంత్రివర్యులు గౌరవనీయులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి వేదికపై మరి మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన సోదరిమణి కొండా సురేఖ గారు, అదేవిధంగా సోదరిమణి సీతక్క గారితో పాటు సహచర శాసన సభ్యులు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు ఈ పార్లమెంట్ అభ్యర్థిని సోదరిమణి కడియం కావ్య గారితో పాటు ఇక్కడ విచ్చేసిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనం అందరం ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇటు ప్రక్కన ఉన్న మన భూపాల్పల్లి, అటు ప్రక్కన ఉన్న పరకాల నియోజకవర్గానికి సంబంధించిన సోదరులకు సోదరిమలందరికీ రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బలపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ఈరోజు మీ ప్రధానమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అందరినీ కూడా కడియం కావ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈరోజు మనం మొదలుపెట్టిన ఈ సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి మరింత బలం చేకూర్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుతూ కడియం కావ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై జై కాంగ్రెస్. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ నాయకులు చాడా వెంకరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభలో పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు, వేదికైనటువంటి మాజీ మన మంత్రులు శ్రీధర్బాబు గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిని డాక్టర్ కావ్య గారు, సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణరావు గారు, వేదికైనటువంటి కాంగ్రెస్ నాయకులు, వేదికైనటువంటి ఏఐటీసీ నాయకులు, సోదరులారా సోదరిమల్లారా, భూపాలెం పెళ్లిలో ఎటు చూసినా జనం 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 మధ్యలో ఇవాళ ఈ ఎన్నికల సభ మరి పెద్ద ఎత్తున ముమ్మరంగా సాగుతుంది. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా అశేష ప్రజాశీకం విచ్చేశారు. ఏదైనా ఇవాళ వరంగల్ ఒక ఛాలెంజ్. వరంగల్ అంటే ఓరుగల్లు అంటే పోరుగల్లు. ఇక్కడ మరి డాక్టర్ కావ్య గారు ఆ వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా తండ్రి అడుగుజాడలు నడవడానికి నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో
మరి ముఖ్య పాత్ర పోషిస్తానికి ఆమె వరంగల్ అభ్యర్థిగా ఈరోజు నిలబడ్డారు. వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కావ్య గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీసీ, అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. సంపూర్ణంగా మద్దతిస్తాం. ఏదైనా ఎర్ర జెండా పార్టీలు మరి 3 రంగుల పార్టీ కలిసిన తర్వాత గెలిపే తప్ప వేరే లేదు. పెద్ద ఎత్తున 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా కంకణం బద్దులు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మన వరంగల్ లోకసభ అభ్యర్థి సోదరిమణి కడియం కావ్య గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భూపాల్పల్లి పర్కాల పార్లమెంటరీ సమావేశానికి విచ్చేసిన జనజాతర సభకి విచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సభ అధ్యక్షులు మన ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారికి, రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారికి, మన మంత్రులు శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, కొండ సురేఖమ్మ గారికి, నా ప్రియతమ శాసనసభ్యులు మరియు ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలోనే అన్ని విధాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే తుక్కుగూడలో రిలీజ్ చేశారో మేనిఫెస్టోలో, అందులో 5 న్యాయాలు ఉన్నాయి. మనం ఒకవైపు చూసుకుంటే నరేంద్ర మోడీ 365 రోజులలో 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు వాళ్ళు చేసిన ఉద్యమంలో. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు పంట నష్ట బీమా అందిస్తుంది, అలాగే రైతులకి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడానికి ఒక కమిటీని వేస్తుంది. అదే మహిళల విషయానికి వస్తే నరేంద్ర మోడీ మణిపూర్ రోడ్ల మీద వాళ్ళని వివస్త్రం చేసి తిప్పుతున్నా కూడా సపోర్ట్ చేయడు. అట్లనే మహిళల మీద మానభంగాలు ఆకృత్యాలు జరుగుతున్నా ఏం మాట్లాడాడు. కానీ ఇటువైపు చూసుకుంటే మహిళా న్యాయం అనే పేరిట రాహుల్ గాంధీ గారు ప్రతి పేద మహిళకి ₹1,00,000 వార్షిక ఆదాయం ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదే విధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకి అందరికీ కూడా అధిక జీతంతో పాటు అధికార మైత్రి అనేది కూడా మహిళా న్యాయంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా మనం యువకులకు చూసుకుంటే నరేంద్ర మోడీ ఏ విధంగానైతే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండో, ఇక్కడ మన రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రూపొందించడం జరిగింది. అదేవిధంగా 5,000 కోట్లతోటి కూడా యువతకి స్టార్టప్ కంపెనీలు పెట్టుకునే విధంగా మనము ఒక మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అదేవిధంగా నేను ఒక దళిత బిడ్డగా ఇక్కడ ఉన్నాను అంటే అది నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న గారి ఆశీర్వాదం వల్లే నేను ఈ లోక్సభ బరిలో నిల్చునే అవకాశం కలిగింది. అందుకే కానీ ఇటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తొలగిస్తా అంటున్నాడు, పేద విద్యార్థులు ఇంకా చదువుకోవద్దు, ఉద్యోగాలు సంపాదించొద్దు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. విద్యా వైద్యం ఏదైతే కార్పొరేట్ విధంగా చేకూర్చాలని మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందో అటు చూస్తే నరేంద్ర మోడీ కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ అదానీలకి దేశాన్ని రాసి పెట్టిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా గమనించండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో విద్వేషాలున్న చోట ప్రేమను పంచమన్నాడు. కానీ అదే నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడు లెక్క మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడదీసి వారి మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆయన మాత్రం అంబానీ అదానీల సొత్తుగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకొని అక్కడ సబ్సిడీల పేరిట రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే దిశగా మనం కృషి చేస్తాము. అదే విధంగా భూపాలపల్లిలో మనకి తలాపున గోదావరి ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి నేను మన ప్రియతమ నేత రేవంత్ అన్న గారిని ఒకటి ఏం వేడుకుంటున్నా అంటే మన భూపాలపల్లి పరకాలనని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్,
జై రేవంత్ అన్న. గౌరవనీయులు పరకాల శాసనసభ్యులు వరంగల్ లోకసభ ఎన్నికల ఇన్ఛార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు సహచార శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు మన నియోజకవర్గాల యొక్క అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ఈ సందర్భంగా సవినీగా మనవి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతోటి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు శాసనసభ్యులుగా మీరు ఎంతైతే మెజార్టీ తీసుకొని గెలిచిందో అంతకన్నా పైన మెజార్టీ మీరు తీసుకొచ్చుకోండి, ఆ మెజార్టీని బట్టి మీకు నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నిధులు కూడా కేటాయిస్తానని చెప్పిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. అందులోంచే భూపాలపల్లి పరకాల నియోజకవర్గ కార్యకర్తలకు, సోదరులకు, ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి బూతులో కూడా మీరే ఒక ఎంపీ అభ్యర్థిగా, మీరే ఒక రేవంత్ రెడ్డిగా కష్టపడి గతంలో ఇచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తూ, మరి మన అభివృద్ధికి మీరే దోహదపడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సోదరులారా, సభకు నమస్కారం. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో 53,000 మెజార్టీని నాకు అందించారు. ముఖ్యమంత్రి గారు మీ అందరి తరపున మాటిస్తున్నా 75,000 మెజారిటీ భూపాలపల్లి నియోజకవర్గంలో అందిస్తామని, దానికి మీరందరూ కూడా 13వ తారీఖు వరకు ఒక యుద్ధ సైనికుల్లాగా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఎక్కువ ఓట్లను పోల్ చేయించుకొని మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చిన ప్రకారంగా మెజార్టీని అందిస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గంతో గతంలో కార్మిక పోరుబాట, రైతు పోరుబాట, విద్యార్థి పోరుబాట, ఈరోజు భూ నిర్వాసితుల కొరకు పాదయాత్రలు చేసి ఈ నియోజకవర్గంలో కుటుంబ సభ్యుడిగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈ రోజు పార్లమెంట్ లోకసభ ఎన్నికల్లో కడియం కావ్యకు 75,000 మెజార్టీని అందించి మరి భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కోరుతూ, భూపాలపల్లి నియోజకవర్గంలో DBM 38 కెనాలు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క సుక్క కూడా నీళ్లు రావడం లేదు. అదేవిధంగా రామప్ప నుంచి సపరేట్ గా DBM 38 కెనాల్ కనుక లైన్ వేస్తే ఈ రోజు రేగొండ, టేకమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల, అదేవిధంగా ఈ రోజు అన్ని మండలాలకు కూడా నీటి వసతి ఉంటది. ముఖ్యమంత్రి గారు దీన్ని దయచేసి మరి ఈ ఎన్నికల కోడ్ తర్వాత మా నియోజకవర్గానికి ఇది అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గన్పూర్ చెరువు లిఫ్ట్ ఇస్తే బొలుగు నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం, అదేవిధంగా గన్పురం మండలం, భూపాలపల్లి రూరల్ మండలం, అదేవిధంగా మలహారు మండలంలోని 4,000 ఎకరాలు, సుమారు 70,000 ఎకరాలు ఇరిగేట్ అయ్యేటువంటి ఆలోచన ఉంది. కనుక ఈ రోజు మొన్న జూలైలో వర్షాలు పడితే 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు తెగితే 6 మనుషులు కొట్టుకపోతే 40,000 ఎకరాల్లో ఇసుక మెటలు పెడితే కనీసం అప్పటి ముఖ్యమంత్రి ఆ ఊరును కూడా చూడలేదు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి 124 చెరువులు అన్నా మాకు మంజూరు ఇవ్వాలని చెప్తే మంజూరు ఇచ్చారు. మొన్న ఎన్నికల కోడ్తో ఆపారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి సిఎస్ తో మాట్లాడి ఢిల్లీ ఎన్నికల సంఘానికి రిలాక్సేషన్ కూడా ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, కనుక సోదరులారా, మా నరేంద్ర నచ్చి టైం లేదని చెప్తున్నారు కనుక ఈ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మనం భారీ మెజార్టీ ఇచ్చి ఈ సమస్యలన్నీ
తీసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు మన పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు, విరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడు. మిత్రులారా, ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కావ్యను కడియం శ్రీహరి గారు, మీకందరికీ బాగా తెలుసు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన చెరగని ముద్ర వేసి ఈ ప్రాంత సమస్యల మీద, తెలంగాణ ఉద్యమంలో, ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీహరి గారి కూతురు, మా సోదరిమణి డాక్టర్ కడియం కావ్యని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. ఈ సమావేశం నా సహచర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గండ్ర సత్యనారాయణరావు గారు, నాగరాజ్ గారు, మా అక్క మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు, సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సిపిఎం నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, మా మంత్రులు, మా శాసనసభ్యులు, వరంగల్ మేయర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని కడియం కావ్యను గెలిపించడానికి, ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఈ వరంగల్ జిల్లా అంటే ఈ ప్రాంతం పివి నరసింహారావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు, సాకలి ఐలమ్మ గారు, కాళోజీ గారు, ఇలాంటి అధిరథ మహారథులు, దొడ్డి కుమరయ్య లాంటి పోరాట యోధులు, అదేవిధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది. అక్కంపేటను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు మన నిర్ణయం తీసుకున్నాం. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు పెట్టిన అక్రమ కేసులు, జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో
మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖర్ రావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంజుకొని మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖర్ రావును ఆనాడు బొందబెట్టాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్నమన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఐఐఎం ఇవ్వలేదు. ఐఐటి ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం, ద్రోహం చేసిండు. ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే. ఈ వరంగల్ కు ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన. ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని, కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రో, నన్ను అక్రమంగా నిర్బంధించి చెంచల్గూడ, చేర్లపల్లికి పంపించిండో, అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు. అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను, గిరిజనులను లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు. మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ, అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ, ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది. అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే, ప్రజలకు సేవ చేసిందంటే, ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే. ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజా ప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలహీన వర్గాలకు, బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు బీపీ మండల్ కమిషన్ నియమించి బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు, ఓబీసీలు ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసింది. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన
నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో గూడాలలో పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు బండి సంజయ్ వరకు కిషన్ రెడ్డి వరకు ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది, ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద, ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి, మనం నిలవాలి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ
మీరు పడగ మీద కొట్టకుండా మన తోక మీద నడుము మీదనే కొట్టిర్రు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు, మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, మీడియా సోదరులారా, దీని అర్థమైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద గాని మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లే రావని అంటున్నాడు. బీజేపీకి 200 వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది. చీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తుండ్రు. ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టిరు. బీఆర్ఎస్ ఆయన్నే మీ ఉన్న అనకొండ, మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టిరు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన, వీళ్ళిద్దరి ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఎన్నికలు వస్తున్నాయి. అరూరి రమేష్ ని ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడు. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు. స్పష్టమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది, ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇండియా కూటమి గెలవాలి, ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి. లేకపోతే పౌర సమాజం మిగలదు, పౌరులకు హక్కులు మిగలవు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే సోదరులారా, ఈడికొచ్చిన మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇవాళ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఏకమై బీజేపీని ఓడించాలి. ఈ బీజేపీని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మనకు ఉండవు. ఇక చంద్రశేఖరరావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని. నేను అంటున్నా, కారు ఖరాబ్ అవుడు కాదు, అనుం జడ్డది కార్ఖానకు పోయింది, మళ్ళా రాదు. దాన్ని తూకానికి జుమ్మెరాత్ బజార్లో అమ్మాల్సిందే, కారు లేదు ఇంకా. అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సు తిరుగుతున్నాడు. ఆయన బస్సు యాత్ర చూసిండ్రా మిత్రులారా? ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఎవడోనంట తిక్కలోడు తిరునాళ్ళకు పోయిందంట. తిరునాళ్ళ మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. వాడు చూసింది లేదు, వాడు చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కనిక దిగనిక సరిపోయినట్టుగానే ఉన్నది. అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో 75,000 మెజార్టీ ఇస్తామని, పరకాల నుంచి కూడా మా ప్రకాశ్ అన్న, కొండ సురేఖమ్మ మీరందరూ కలిసి మంచి మెజార్టీ ఇవ్వండి. డిబిఎం 38 రామప్ప నుంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మెజార్టీ ఇచ్చే బాధ్యత నీది, ఓట్లేసే బాధ్యత మీది, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నగరం వానొస్తే మొత్తం మునిగిపోతుంది. వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడే నిధులు ఇచ్చి మిమ్మల్ని కాపాడతామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ మా కావ్యను 2 లక్షల పైచలకు మెజార్టీతోని గెలిపించాలి. గెలిపించడానికి సిద్ధమా? 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 2 లక్షల పైన మెజార్టీ రావాలి. సిద్ధమా? సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.
హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా.